హల్లెలూయా యేసయ్యా ఆరాధనా 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 నీకే గ్లోరీ ఆరాధనా నీకే. హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధనా 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 నీకే. ఒకట రెండా ఎన్నెన్నో కార్యాలు మా కొరకు నీవు జరిగించి ఉన్నావే. ఒకట రెండా ఎన్నెన్నో కృపలు మా కొరకు నీవు జరిగించి ఉన్నావే. ఆరాధనా 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 గ్లోరీ ఆరాధనా నీకే. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధనా 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 నీకే గ్లోరీ ఆరాధనా నీకే. ఒకట రెండా ఎన్నెన్నో సంగతులు 7 ముద్రలు విప్పి మాకు చూపించయ్యా. ఒకట రెండా ఎన్నెన్నో సంగతులు 7 ముద్రలు విప్పి మాకు చూపించయ్యా. ఆరాధనా 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 నీకే ఆరాధనా గ్లోరీ ఆరాధనా 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 నీకే ఆరాధనా. హల్లెలూయా
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 11. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడుగా ఉండి ప్రాణాత్ములను కీలును మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. 7వ ముద్ర 63:3-24. సబీను కన్యన్లో అక్కడ పైభాగంలో కూర్చొని ఆ ఉదయం నా చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాను. అప్పుడు గాలి వీచి నా పాత నలుపు టోపీని ఊదివేసింది. నేను అక్కడ నిలబడి నా చేతులని పైకెత్తి, ప్రభువా, దేవా, ఇది ఏమిటి? నాకు అర్థం కావడం లేదు. నేను ఏమి చెయ్యాలి అని ప్రార్థిస్తున్నాను. ఇది నేను నా ఇంటికి వెళ్ళే సమయమైతే ఇక్కడే తీసుకుపో. ఎవరూ నన్ను కనుగొనలేరు. ఎవరూ నా నిమిత్తం శోకించకూడదు. నా కుటుంబం నేను నడకకు వెళ్ళినట్లుగా భావించాలి. వారు నన్ను కనుగొనలేరు. నన్ను ఎక్కడో దాచిపెట్టుము. నేను వెళ్ళిపోవలసి ఉంటే నన్ను తీసుకుపొమ్ము. ఒకరోజు జోసెఫ్ నా బైబిల్ని ఇక్కడ కనుగొని దానిని ఉపయోగించునిమ్ము. చూసారా ప్రభువా, నేను వెళ్ళిపోతున్నట్లే నన్ను తీసుకుపొమ్ము. అప్పుడు నా చేతులు పైకి ఎత్తాను. అకస్మాత్తుగా నా చేతిని ఏదో తాకింది. ఆమేన్. నాకు తెలియదు. నేను చెప్పలేను. నేను నిద్రపోయానా? నాకు తెలియదు. లేదా ఏదైనా పరధ్యానంలోకి వెళ్ళానా? అది తెలియదు. అదొక దర్శనమా? అది చెప్పలేదు. నేను చెప్పగలిగేది అంతా నేను ఆ దూతల వలె అది ఉండెను. అది నా చేతికి తాకింది. నేను చూసినప్పుడు అదొక ఖడ్గము. అది ముత్యపు పిడితో చాలా అందంగా ఉంది. దానికి బంగారం రక్షణం ఉంది. దాని అంచులు లోహపు పూత పూసినట్లు వెండిలా ఎంతో దగదగ మెరుస్తుంది. అది చాలా పదునుగా ఉంది. ఓహో నా ప్రభువా, నేను అనుకున్నాను, ఇది ఎంత చక్కగా ఉంది. నా చేతికి చాలా బాగా సరిపోయింది. నేను అనుకున్నాను, ఇది చాలా బాగా ఉంది. కానీ నేను చెప్పాను, ఈ కత్తులంటే నాకు ఎప్పుడూ భయం. దీనితో నేను ఏం చెయ్యాలి? అప్పుడు ఆ సమయంలో ఒక స్వరం అక్కడికి వచ్చి రాళ్ళను కప్పింపజేసింది. అది చెప్పింది, ఇది ఒక రాజు యొక్క ఖడ్గము అని చెప్పలేదు, కానీ ఇది రాజు యొక్క ఖడ్గం అని చెప్పింది. రాజు అనే పదం ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఆయనే దేవుడు. ఆమేన్. ఆయనకు ఒకే ఒక ఖడ్గం ఉంది. అది ఆయన వాక్యమే. ఆమేన్. దాని వలనే నేను జీవించేది గనుక అదే నాకు సహాయం చేయుము. ఈ పవిత్ర బలిపీఠము వద్ద ఈ పరిశుద్ధ వాక్యము నిలిచిన చోట నిలబడి ఉన్నాను. ఇది వాక్యమే. ఆమేన్. ఓహ్, మనం జీవిస్తున్న రోజు ఎంత గొప్పది! ఎంత గొప్ప విషయం! ఆ రహస్యాన్ని మరియు మర్మాన్ని చూచుట. 3వ, అది నన్ను వదిలినప్పుడు నేనిక్కడ నిలబడి ఉన్నాను. ఏదో ఒకటి నాలోకి వచ్చింది మరియు చెప్పింది, భయపడవద్దు. నేను ఎలాంటి స్వరం వినలేదు. అది నా లోపల మాట్లాడినట్లుగా ఉంది. నేను నిజంగా ఏమి జరిగిందో చెప్పాలి. ఏదో ఒకటి తాకింది మరియు చెప్పింది, భయపడవద్దు. ఇది 3వ ఈడ్పు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారములు మా రుణములు క్షమించుము. మమ్మలను శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్.